శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో గానీ మన హృదయంలో భరించగల వేదనను కొలవడం మాత్రం చాలా కష్టం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి పవిత్ర జయరాం. అనేక తెలుగు కన్నడ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మరణించింది అనే వార్తతో అందరూ షాక్కి గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా షేర్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె అక్కడికక్కడే మరణించినట్లు వార్తలు వచ్చాయి. పవిత్ర జయరాం ఈమె 1982 ఏప్రిల్ 19న కర్ణాటకలోని మండ్యాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి జయరాం, తల్లి లక్ష్మి, ఈమెకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ఊర్లోనే చిన్నగా కిరాణా కొట్టును పెట్టుకుని ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇదిలా ఉంటే పవిత్ర జయరాం తన స్కూలింగ్ని అనకేరిలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న పవిత్రకి తమ ఊరు నుండి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి స్టార్ హీరో హీరోయిన్స్ అయ్యారని తను కూడా సినిమాల్లోకి వెళ్ళి ఇంటి ఆర్థిక సమస్యలు తీర్చాలనుకుంది. ఇక అలా ఈమె 10th చదివే సమయంలో ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా వారు అందుకు స్పందిస్తూ సినిమా ఆలోచనల్ని వదిలేసి చదువు మీద దృష్టి సారించమని చెప్పగా వేరే దారి లేక పవిత్ర తన చదువుల్ని కొనసాగించింది. ఇదిలా ఉంటే పవిత్ర తన 10th ఫెయిల్ అవ్వడంతో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో ఇలా వదిలేస్తే కూతురు అన్నంత పని చేస్తుందని భయపడిన పవిత్ర తల్లిదండ్రులు తమ బంధువుల అబ్బాయితో 1999లో హడావిడిగా పెళ్లి చేయడం జరిగింది. దీంతో పవిత్ర సినిమా కళకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2002లో చందన్ కుమార్ అనే అబ్బాయి, 2005లో ప్రతీక్ష అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ పల్లెటూరు లైఫ్ పవిత్రకి నచ్చక తన భర్తతో బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుదామని, అక్కడే దొరికిన పనిని చేసుకుంటూ ఉందామని చెప్పగా ఉన్న ఊరు ఇల్లు పొలాల్ని వదిలేసి తెలియని ఊరికి వెళ్ళడం ఇష్టం లేక పవిత్ర భర్త అక్కడే ఉందామని చెప్పడంతో భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇక అలా పెద్దలంతా ఎంత నచ్చ చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు. అలా ఎన్ని రోజులైనా పవిత్ర అత్తారింటికి వెళ్ళకపోవడంతో తన భర్త వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తల రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అయినా ఇదంతా పట్టించుకొని పవిత్ర ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంది. అందుకోసం తన పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి తన మకాన్ని బెంగళూరుకి మార్చేసి గాంధీనగర్లో సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. కానీ అలా ఎంత తిరిగినా ఛాన్సులు రాకపోవడం, అంతేకాకుండా తినడానికి తిండి లేక హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఒక రెస్టారెంట్లో హౌస్ కీపర్గా పనిలోకి జాయిన్ అయింది. ఇక అలా రోజు పని చేసుకుంటూ ఫ్రీ టైంలో ఛాన్స్ల కోసం కూడా ట్రై చేసేది. ఇదిలా ఉంటే హౌస్ కీపర్గా అనుకున్నంతగా డబ్బులు రాకపోవడంతో బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయింది. ఇక మరోవైపు తండ్రి నడుపుతున్న కిరాణా కొట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేయడంతో ఫ్యామిలీ బాధ్యతలన్నీ పవిత్ర మీదే పడ్డాయి. అలా కుటుంబంలోని 7 బాధ్యతల్ని ఈమె తీసుకోవడంతో ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉన్నప్పుడే తన ఫొటోస్ని న్యూస్ పేపర్లో ప్రింట్ చేపిస్తే అవి చూసి తనకి సినిమాల్లో ఛాన్సులు రావచ్చని ఒక మేనేజర్ సలహా ఇవ్వడంతో అప్పట్లో కన్నడలో ఫేమస్ న్యూస్ పేపర్ అయిన కన్నడప్రభ పత్రిక PROని పవిత్ర కలవడం జరిగింది. ఇక అలా అతను ఈమెతో డబ్బిస్తే ఎవరి ఫోటోలైనా ప్రింట్ చేస్తామని చెప్పడంతో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్న పవిత్ర తన సిచ్యువేషన్ని అతనికి వివరించింది. ఇక అతను PRO అవ్వడంతో తనకి సినిమా ఇండస్ట్రీలో తెలిసిన కొంతమంది డైరెక్టర్స్ నెంబర్స్ ఇస్తూ వారిని కలిస్తే తగిన క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అని చెప్పడంతో పవిత్ర వెంటనే PRO ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయడం మొదలెట్టింది. ఇక అందులో చాలామంది స్పందించకపోయినా ఒక వ్యక్తి మాత్రం స్పందిస్తూ మరుసటి రోజు ఆడిషన్కి రమ్మని చెప్పగా పవిత్ర కొండంత ఆశలతో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఇక అలా ఆ డైరెక్టర్ పవిత్రకి సినిమాల్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెబుతూ ఛాన్స్ కావాలంటే కాంప్రమైజ్ అనేది కంపల్సరీ అని, లేకపోతే ఛాన్స్ ఇవ్వలేమని చెప్పడంతో సినిమా ఇండస్ట్రీ తనకి సరైనది కాదని పవిత్ర తన సొంతూరికి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే రోజు రోజుకి వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో ఏం చేయాలో తెలియక పవిత్ర బలవన్మరణానికి పాల్పడింది. ఈమె తల్లిదండ్రులు సరైన సమయానికి చూసి ఆసుపత్రిలో జాయిన్ చేపించడంతో పవిత్ర ప్రాణాపాయాలతో బయటపడింది. ఇదిలా ఉన్నప్పుడే కన్నడప్రభ PRO ఒకరోజు ఈమెకు కాల్ చేసి జోకాలి అనే సీరియల్లో హీరో చెల్లెలి పాత్ర కోసం తనని సెలెక్ట్ చేశారని,
త్వరగా ఆడిషన్కి రమ్మని చెప్పగా పవిత్ర ఆ మరుసటి రోజే మండ్యా నుండి బెంగళూరుకి వచ్చింది. అలా ఆడిషన్లో పాల్గొనగా ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్నా లుక్స్ చాలా ఫ్రెష్గా ఉండడంతో పవిత్రని హీరో చెల్లెలు పాత్రకి ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా 2009లో ఈ సీరియల్ కన్నడ ఉదయ్ టీవీలో టెలికాస్ట్ అవ్వగా ఆ సీరియల్కి మంచి ఆదరణ దొరికింది. కానీ పవిత్ర పాత్రకి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక సినిమాల్లోనైనా సీరియల్స్లోనైనా ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కాంప్రమైజ్ అవ్వమంటారని, ఒకవేళ తనే డైరెక్టర్ అయితే అలాంటి బాధలేమీ ఉండవని, డబ్బులు కూడా బాగా వస్తాయని పవిత్ర ఆలోచించి ఒకవైపు సీరియల్స్లో యాక్ట్ చేస్తూనే మధ్య మధ్యలో కొన్ని డాక్యుమెంటరీ ప్రాజెక్ట్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వెళ్తుండేది. అలా కొన్ని కథల్ని రాసుకొని ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేసిన ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరు ఈమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో తన దృష్టిని సీరియల్స్ వైపే మళ్లించాల్సి వచ్చింది. ఇక సీరియల్స్లోనైనా సినిమాల్లోనైనా ఒక అమ్మాయికి మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలంటే పెళ్లి కాని అమ్మాయిలకే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. ఇక ఇదే కోవలో పవిత్రకి అప్పటికే పెళ్ళ 2 పిల్లలు ఉండడంతో ఈమెకు చిన్న చితిక పాత్రలను ఇచ్చేవారే తప్ప ఇంపార్టెన్స్ ఉండే పాత్రలను ఇచ్చేవారు కాదు. అలా రోబోట్ ఫ్యామిలీ, గాలిపట, నీలి, రాధారమణ అని కన్నడలో 17 సీరియల్స్కి పైగా నటించిన కర్ణాటకలో ఈమెకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. అలా 10 ఏళ్ళు బెంగళూరులోనే ఉన్న పవిత్ర మధ్య మధ్యలో మెలోబా, మాయావి, మంజరి అనే మూవీస్లో సపోర్టింగ్ పాత్రలను చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తన మకాన్ని మద్రాస్కి మార్చి అక్కడ కూడా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక మద్రాస్లో కూడా పవిత్ర ఇదే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం, అక్కడ కూడా చిన్న చితిక పాత్రలే రావడంతో ఫ్యామిలీ కోసం వచ్చిన పాత్రల్ని చేస్తుండేది. ఇదిలా ఉంటే పవిత్ర రాధారమణ అనే కన్నడ సీరియల్ చేసేటప్పుడు అందులో సెకండ్ హీరోయిన్ అయిన అనూషా హెగ్డేతో పవిత్రకి మంచి పరిచయం పెరిగింది. ఇక తెలుగు అమ్మాయిల వల్ల ఎదురయ్యే సమస్యల్ని తట్టుకోలేక ఇక్కడి తెలుగు సీరియల్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బెంగళూరుకి చెందిన అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు. మీకు సీరియల్లో జరిగే కాస్టింగ్ కౌచ్ గురించి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇదిలా ఉంటే అన్నపూర్ణ బ్యానర్లో నిన్నే పెళ్లాడుతా అనే సీరియల్ని ప్లాన్ చేసి అందులో ఉండే 2 హీరోయిన్స్లో ఒకరిగా అనూషా హెగ్డేని సెలెక్ట్ చేసి షూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఆ సీరియల్లో బ్రహ్మిణి పాత్రకి ముందుగా తెలుగు అమ్మాయిని సెలెక్ట్ చేయగా కొన్ని విషయాల్లో డైరెక్టర్కి ఆ అమ్మాయికి గొడవలు వచ్చి ఆ అమ్మాయిని సీరియల్ నుండి తీసేయడం జరిగింది. అలా ఆ పాత్రకి మరో అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడే ఆ సీరియల్ హీరోయిన్ అయిన అనూషా హెగ్డే రాధారమణ సీరియల్ నుండి పరిచయం ఉన్న పవిత్ర జయరాం ఫేస్బుక్ ఫొటోస్ని డైరెక్టర్కి చూపించగా బ్రహ్మిణి పాత్రకి పవిత్ర లుక్స్ పర్ఫెక్ట్గా ఉండడంతో ఇమీడియట్గా ఆ సీరియల్ మేనేజర్ చెన్నైలో ఉన్న పవిత్రకి ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్కి రమ్మని చెప్పడం జరిగింది. అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని పవిత్ర మరుసటి రోజే హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక అలా 2018 నుండి జీ తెలుగులో ఆ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా పవిత్ర చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ సీరియల్లో ఈమెకు వచ్చిన గుర్తింపుతో స్వర్ణ ప్యాలెస్, కోడళ్ళు మీకు జోహార్లు అనే సీరియల్లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా రోజు రోజుకి పవిత్ర ఆర్థికంగా కాస్త బలపడడంతో అనకేరి అనే పల్లెటూరులో ఉన్న ఈమె తల్లిదండ్రుల్ని మద్దూరు అనే సిటీలో ఒక రెంట్ హౌస్ని తీసుకొని తన పిల్లల్ని కూడా అక్కడి నుండే చదివించేది. ఇక అలా నిదానంగా తన చెల్లి తమ్ముళ్ళకు కూడా పెళ్లి చేసి వారిని తమ లైఫ్లో సెటిల్ చేసింది. ఇదిలా ఉంటే జీవితంలో ఒంటరిగా ఉన్న పవిత్రకి తనకంటూ ఒక తోడు కావాలనిపించింది. ఇదిలా ఉంటే ఈమెకు తెలుగు సీరియల్స్లో వచ్చిన గుర్తింపుతో అన్నపూర్ణ బ్యానర్లో త్రినైని అనే సీరియల్లో తిలోత్తమ అనే విలన్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా 2020లో జీ తెలుగులో ఈ సీరియల్ స్టార్ట్ అయిన మొదటి ఎపిసోడ్ నుండే తిలోత్తమ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ఈ సీరియల్ అటు కన్నడ ఇటు తమిళ భాషలో కూడా డబ్ అవ్వడంతో పవిత్రకి 13 ఏళ్లుగా సీరియల్స్లో, మూవీస్లో రాని పేరు త్రినైని సీరియల్ ద్వారా వచ్చిందని చెప్పొచ్చు. అలా ఈ సీరియల్ చేసేటప్పుడే తనతో తమ్ముడిగా యాక్ట్ చేసిన చెల్లా చందు అనే కో ఆర్టిస్టుతో పవిత్రకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది. ఇక పవిత్రకి అప్పటికే పెళ్ళై పిల్లలున్నారని వారిని పోషించడానికి ఈమె పడుతున్న కష్టాన్ని చూసిన చందు పవిత్రతో ప్రేమలో పడ్డాడు. ఇక అలా చందు క్యారెక్టర్ కూడా పవిత్రకి నచ్చడంతో ఆమె కూడా ఇతనితో క్లోజ్గా ఉంటూ వచ్చింది. అలా అప్పటి నుండి వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేసిన తమ రిలేషన్ గురించి ఎక్కడా వెల్లడించకుండా ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తుండేవారు. అంతేకాకుండా చందు కొంతవరకు ఆర్థికంగా బలంగా ఉండడంతో పవిత్ర ఫ్యామిలీకి తను సపోర్ట్ చేసేవాడు. అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ పెళ్లికి పవిత్ర పిల్లలు, తల్లిదండ్రులు ఒప్పుకున్నా చెల్లా చందు ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక వీరిద్దరూ 2021లో సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఒక అద్దిల్లు తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇక అలా పవిత్ర అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి కలుస్తుండేది.
అంతేకాకుండా త్రినైని సీరియల్ కంప్లీట్ అయిన తర్వాత పవిత్ర ఒక మూవీని డైరెక్ట్ చేయాలని, తన కొడుకు కూతుర్ని కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలని అందుకు కావాల్సిన తయారీలో ఉండింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో ఏప్రిల్ 26ని ఎంపీ ఎలక్షన్స్ జరగడంతో తన భర్త చెల్లా చందుతో కలిసి మద్దూరుకి వెళ్లి కొన్ని రోజులు చెల్లి, తమ్ముడు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోస్ని తన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసింది. ఇక అలా 12 రోజుల వరకు అక్కడే ఉన్న పవిత్ర, చందు షూటింగ్ స్కెడ్యూల్స్ రావడంతో మే 12 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి మండ్యా నుండి హైదరాబాద్కి బయలుదేరారు. ఇక అలా ఆ కారులో చందు, పవిత్ర, ఆమె చెల్లెలు కూతురుతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. మండ్యా నుండి హైదరాబాద్కి 700 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న కారణంగా చాలాసేపు డ్రైవ్ చేయడంతో డ్రైవర్ కూడా అందరితో పాటే నిద్రలోకి జారి ఆ మత్తులోనే డ్రైవ్ చేశాడు. అయితే అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుండి వీరి కార్ని ఓవర్టేక్ చేయడంతో నిద్రమబ్బులో ఉన్న డ్రైవర్ సడన్ గా ఆర్టీసీ బస్సును చూడగానే కంగారు పడి వెంటనే కార్ని కుడివైపు తిప్పడం జరిగింది. దీంతో ఆ కారు డివైడర్ని గుద్ది ముందు భాగంలో ఉన్న విండ్ షీల్డ్ ముక్కలైపోయింది. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలవ్వలేదు గాని విండో గ్లాస్ పగిలి చెల్లా చందు తలకి గాయమవడంతో తన ఫేస్ అంతా బ్లడ్ అయిపోయింది. ఇక అప్పుడే పవిత్రకి మెలకువ వచ్చి ఒక్కసారి చందుని రక్తంతో చూడడంతో షాక్కి గురై సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్పృహ కోల్పోయింది. ఇక చందుకి కూడా బ్లీడింగ్ ఎక్కువై అతను కూడా అన్కాన్షియస్ అవ్వడంతో డ్రైవర్ ఇమీడియట్ గా అంబులెన్స్ కి ఫోన్ చేయడం జరిగింది. ఇక అలా హాస్పిటల్ చేరేసరికి పవిత్ర తన 41 ఏళ్లకే హార్ట్ అటాక్ తో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరమనే చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు చెల్లా చందు పవిత్ర తమ రిలేషన్ ని ఎక్కడా అనౌన్స్ చేయలేదు గాని పవిత్ర మరణంతో చందు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ, పాపా నీతో దిగిన చివరి పిక్రా, నువ్వు నన్ను ఒంటరి వాడిని చేశావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఒకసారి మామ అని పిలువు ప్లీజ్ అంటూ తన ఆవేదనని వ్యక్తపరుస్తూ చివరిగా వీరిద్దరూ దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే పవిత్రనే నమ్ముకున్న తన కూతురు, కొడుకు, వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతమనే చెప్పాలి. పవిత్ర జయరాం ఆత్మకి శాంతి చేకూరాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, పుట్టడం ఒక్క క్షణం, మరణం ఒక్క క్షణం, కానీ ఈ క్షణాల మధ్యలో ఉండే జీవితమే నరకపూరితమైన స్వర్గం. ఇది ఫోక్స్ నటి పవిత్ర జయరాం గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.